వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. 27 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ సంతతికి చెందినటువంటి ఒక మహిళ, ఆమెకు గ్రీన్ కార్డ్ కూడా ఉంది. అమెరికన్ పౌరులైన పిల్లలు, మనవళ్ళు కూడా ఉన్నారు. అయితే స్పెషల్ నీడ్స్ టీచర్గా ఆమె పనిచేస్తుంది. ఒక్కసారిగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే 2022లో అనారోగ్యంతో ఉన్నటువంటి ఆమె తల్లిదండ్రులను చూసేందుకు నరసాంబ అనే ఒక భారత సంతతికి చెందినటువంటి ఒక అమెరికాలో ఉంటున్నటువంటి మహిళ భారత్కు వచ్చారు. ఇక భారత్లో ఉన్న సమయంలో కోవిడ్తో పాటు ఇతర కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఆమెకు రావడంతో 7 నెలల పాటు భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇంతకాలం అమెరికాకు దూరంగా ఉండడంతో తన శాశ్వత నివాస హోదాను వదిలేశారే అని చెప్పి అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. కానీ ఆ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవంటూ మే నెలలో ఇమ్మిగ్రేషన్ జడ్జ్ ఆ కేసును కూడా కొట్టేశారు. అయితే కేసు కొట్టేసిన తర్వాత కూడా ఆగస్టు 11న రొటీన్ చెకప్కు వెళ్ళినటువంటి నరసాంబకు ఇమ్మిగ్రేషన్ అధికారులు మళ్ళీ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె జార్జియాలోని డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. అయితే ఆమె తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటి, కేసు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ అరెస్ట్ ఎందుకు చేశారు? 27 ఏళ్లుగా అమెరికాలో ఉన్నటువంటి ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అనారోగ్యంతో ఉన్న మహిళను నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? ఇదే విషయాలకు సంబంధించి మనం నరసాంబకు జరిగింది అన్యాయమా, లేక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నారా? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి డాక్టర్ రఘురామ్ పాత్రుని గారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఇక విశ్వేశ్వరరెడ్డి కలవల గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. ఇక రాధా గారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, అంటే గ్రీన్ కార్డ్ ఉన్నటువంటి ఒక మహిళను ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారులు డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి కానీ కారణాలు ఏంటి? అసలు చట్టపరంగా ఏం చెప్తుంది అసలు? అంటే టిపికల్గా ఇక్కడ మోస్ట్ రీసెంట్గా మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే 2.0, ఇప్పుడు ట్రంప్ 2.0 అంటారు. ఫస్ట్ టర్మ్లో చేశారు కాబట్టి సెకండ్ టర్మ్లో చాలా రూల్స్ చేంజ్ చేశారు. అండ్ అందులో కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా తీసుకొచ్చారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోని చాలా డైనమిక్ గా యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ అవుతున్నాయి. ఒకప్పుడు గ్రీన్ కార్డు ఉంటే ఇంకా చాలా గొప్పగా ఉంది, ఇంకా పర్మనెంట్ అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్సే కానీ ఈవెన్ న్యాచురలైజేషన్ సిటిజన్స్కే కానీ, అంటే అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు, అంటే బై బర్త్ కాదు, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటే H1 కానీ F1 కానీ దాని తర్వాత గ్రీన్ కార్డ్ కానీ దాని ద్వారంగా మళ్ళీ వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. న్యాచురలైజేషన్ దే కాల్ ఇట్స్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. సో అది వచ్చినా కూడా కంట్రీ ఇంట్రెస్ట్లో కానీ, కంట్రీలో వాళ్ళకున్న ఏదైనా ఇష్యూస్ ఉంటే కానీ, ఆర్ ఎనీ థ్రెట్స్ ఉంటే కానీ, ఎటువంటి రీజన్ ఉన్నా కూడా గవర్నమెంట్కు ఒక రైట్ ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇప్పుడు కొత్తగా ఇంకో డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. సో ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తుంటాయి అంటే దే విల్ ట్రాక్ డౌన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక డిపార్ట్మెంట్ చూస్తుంటుంది యాక్టివిటీస్ కోసం, తర్వాత బార్డర్ కంట్రోల్ ఇంకొకటి చూస్తుంటుంది, తర్వాత ఈ ట్రావెలింగ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బార్డర్ ఒకటి ఎయిర్, సీ, బార్డర్, ఈ 3 ఏరియా రూపకంగా కంట్రీ లోపలికి వస్తుంటారు అన్నట్టు. సో అందులో భాగంగా ఈ మధ్య గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా బాగా ట్రాక్ చేస్తున్నారు. అందులో ఏవైనా వయలేషన్స్ ఉంటే, అంటే యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటే ఏం ఇబ్బంది ఉండదు. తర్వాత ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నా, క్రిమినల్ కేసెస్ ఏదన్నా అందులో కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఈవెన్ H1B హోల్డర్స్ కానీ, F1 స్టూడెంట్సే కానివ్వండి, DUI కేసెస్ అనుకోండి, ఇంకా ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ ఏదైనా కేసెస్ రికార్డ్ అయి ఉంటాయి వాళ్ళ పేరు మీద. సో అది కూడా ఇట్స్ ఎన్ కన్సర్న్స్. సో ఎస్పెషల్లీ ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే చాలా మందికి ఇంటెంట్ టు డినై చేస్తున్నారు H1B వాళ్ళ, తర్వాత వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, తర్వాత డిపోర్టేషన్ కూడా చేస్తున్నారు. అంటే దే ఆర్ యూజింగ్ ఎవ్రీ సింగిల్ వే వాట్ బెస్ట్ వీ కెన్ సెండ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఎక్కడైతే వయలేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి వ్యాలిడేషన్ చేసుకుంటారో దే కెన్ కీప్ దెమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అక్కడ ఏమాత్రం ఇష్యూ ఉండదు. వేరాజ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే కన్సర్న్స్ ఉన్నాయో, ఎక్కడైతే వయలేషన్స్ ఉన్నాయో అక్కడే వాళ్ళని మనం పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. సో అందులో భాగంగానే వీళ్ళని చూసి ఉంటారు. అదేవిధంగా గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అంటే అది పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చా కూడా ఎలా ఉంటుందంటే రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే 6 months అమెరికాలోనే ఉండాలి ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. అంటే జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో
ఆ టైం పీరియడ్ లో మనకి ఎనీ ఇయర్ గివెన్ అనే ఇయర్ టైం ఫ్రేమ్ లో 6 మంత్స్ యునైటెడ్ స్టేట్స్ లో ఉండాలి. ఒకవేళ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ లో 6 మంత్స్ లేకుండా బయట ఉంటే వాళ్ళ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ను సాటిస్ఫై చేయనట్టు. యా. ఈ కేసులో అంటే రెసిడెన్సీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయకపోతే వాళ్ళకి ఎవ్రీ సింగల్ రైట్, వాళ్ళు యూజువల్ గా వార్న్ చేస్తారు, అంటే గైడ్ చేస్తారు, అంటే ఎడ్యుకేషన్ లేకపోతే నాలెడ్జ్ షేర్ చేస్తారు. కాకపోతే ఇది ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అని అనుకుంటే డిపోర్ట్ చేస్తారు, వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు. చెప్పి ఏం చెప్తారంటే నెక్స్ట్ టైం మీరు రావాలనుకుంటే విజిటర్ వీసా మీద రండి, మీరు యూ కెన్ స్పెండ్ త్రూ విజిటర్ వీసా 6 మంత్స్, బట్ యు ఆర్ వయలేటింగ్ రెసిడెన్స్ రిక్వైర్మెంట్ ఫర్ ద గ్రీన్ కార్డ్ అని చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. సో ఇప్పుడు కరెంట్ జంక్షన్ లో అంటే ఏదైతే ఇప్పుడున్న కొత్త లాస్ ప్రకారం చూస్తే ప్రతి లాలో ఎక్కడెక్కడైతే వయలేషన్స్ ఉంటాయో, అది స్పీడింగ్ ఇష్యూసే కానివ్వండి, థెఫ్ట్ ఇష్యూసే కానివ్వండి, ఈ మధ్య పిల్లలు మనల్ని వెళ్ళి స్టోర్లలో థెఫ్ట్ కేసెస్ లో ఇరుక్కుంటున్నారు చాలా మంది. సో అదే కాకుండా ఇంక ఇక్కడ ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్ లో బాడీలో తర్వాత వాళ్ళు హ్యూమన్ గా ఏదైనా బాడీ ట్రబుల్ చేస్తే సో అది కూడా రికార్డ్ అవుతుంది. అక్కడ కూడా క్రిమినల్ ఇంటెంట్ ఉన్న కేసెస్ ఏదైనా రికార్డ్ అయితే వాళ్ళు ఎప్పుడైతే ఐస్ వాళ్ళు ఆపితే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెలే కాదు, విత్ ఇన్ ద కంట్రీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నప్పుడు కూడా మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఆ ఎయిర్పోర్ట్ లో కూడా ఐస్ ఆఫీసర్స్ ఉంటున్నారు. సో ఐస్ ఆఫీసర్స్ నాట్ ఓన్లీ ఇమిగ్రెంట్ బయట నుంచి వచ్చే వాళ్ళే కాకుండా లోకల్లో ట్రావెల్ చేస్తుంటే కూడా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు, స్టాప్ చేసి వాళ్ళ ఐడిని వెరిఫై చేస్తున్నారు, వాళ్ళ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. అందులో డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఆ స్టేటస్ బాగున్నా కూడా వాళ్ళకి ఏదైనా హిస్టారికల్ క్రిమినల్ ఇంటెంట్ కానీ స్పీడింగ్ కానీ ఇంకా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కి అగనెస్ట్ గా కానివ్వండి, ప్రొటెస్ట్లు కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళందరినీ ఆ ఇష్యూ బేస్డ్ మీద వాళ్ళని డిపోర్ట్ చేయడానికి కోసం వాళ్ళ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతున్నారు. సో ఈ రకంగా చూస్తే ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము చాలా మందికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మన స్టూడెంట్సే కానివ్వండి, H1B హోల్డర్సే కానివ్వండి, గ్రీన్ కార్డ్ హోల్డర్సే కానివ్వండి, అదేవిధంగా న్యాచురలైజేషన్ సిటిజన్సే కానివ్వండి, మీరు లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాల్సిందే. ఈ కంట్రీలో ఉండాలి అంటే ఈ కంట్రీలో ఉన్న లాస్ కి మనం ఒబే అయితేనే తప్పకుండా ఈ కంట్రీలో ఉండనిస్తారు. ఇన్ ఎనీ కేస్ ఇఫ్ యూ వయలేట్ ఎనీ ఆఫ్ ద లాస్ కంట్రీకి అగనెస్ట్ గా కానీ కంట్రీలో విత్ ఇన్ ద కంట్రీ ఏదైనా క్రిమినల్ ఇంటెంట్ చేస్తే మాత్రం తప్పకుండా డిపోర్టేషన్ ఉంటుంది. దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. సో అందువల్ల కేస్ టు కేసు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కన్సర్న్స్ ఉన్నా మా గైడెన్స్ కానీ అడ్వైస్ కానీ తీసుకోండి, సో దట్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో ఆ రకంగానే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. యా ఎస్ రాధా గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఆ నరసాంబ గారి పైన ఉన్నటువంటి ఏదైతే డిపోర్టేషన్ కేసు ఉందో దాన్ని మే 19 ఆల్రెడీ కొట్టేశారు, అయినప్పటికీ కూడా మళ్ళా ఆగస్టు 11 ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నమస్తే రవిచంద్ర గారు, అలాగే ఆనరబుల్ ప్యానెల్ మెంబర్ కి కూడా నమస్తే, అండ్ ఆల్ ద వ్యూవర్స్ ఆల్సో గుడ్ ఈవినింగ్. ఈ పర్టికులర్ కేస్ కనుక చూసినట్టయితే ఈ నరసాంబ శెట్టి గారు, సో ఆల్రెడీ ఇమిగ్రేషన్ కోర్ట్ తన గ్రీన్ కార్డ్ కి సపోర్టివ్ గా వర్డిక్ట్ ఇచ్చినా కూడా, అండ్ అట్ ద సేమ్ టైం తను కన్సిడరబుల్ లెంత్ ఆఫ్ పీరియడ్ అంటే డ్యూరింగ్ కోవిడ్ టైంలోని షీ హ్యాడ్ టు స్టే బ్యాక్, అంటే ఇటు ఇండియాలో ఎందుకు వల్ల ఉండవలసి వచ్చింది అన్నదానికి కూడా తను సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినప్పటికీ కూడా తనకి, అండ్ మనకి అందుతున్నటువంటి న్యూస్ ఆధారంగా తనకి హెల్త్ ఇష్యూస్ అండ్ డయాబెటిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్ దట్ పర్టికులర్ స్పాట్ తనని తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఈ గ్రీన్ కార్డ్ కూడా ఇందాక ఆనరబుల్ ప్యానెల్ మెంబర్స్ చెప్పినట్లు ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా సీరియస్ క్రైమ్స్ అయితేనేమి కానీ, లేదంటే ఫర్ అ లాంగ్ పీరియడ్ అంటే మోర్ దెన్ 6 months బయట అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండవలసినటువంటి సిచ్యువేషన్ లో కానీ, లేదంటే అదర్ ఇమిగ్రేషన్ ఫ్రాడ్స్, ఇలాంటి ఈ 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోనే ఈ గ్రీన్ కార్డ్ అన్నది క్యాన్సిల్ చేయడం కానీ, అలాగే లేదంటే ఈ గ్రీన్ కార్డ్ కలిగినటువంటి వ్యక్తిని రిటెన్షన్ చేయటం కానీ జరుగుతుంది. బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో తను 2013 నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్, అట్ ద సేమ్ టైమ్ షీఈ్ ఆల్సో ఇన్ అ వెరీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ లో కూడా ఉన్నారు, స్పెషల్ నీడ్స్ స్పెషల్ కేర్ టీచర్ గా కూడా ఉన్నటువంటి సందర్భం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఆధారం లేకుండా, అలాగే తన వైపు నుంచి ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా రిటెన్షన్ చేయడం అన్నది ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం.
అలాగే ఎస్పెషలీ ఈ వీసా విషయంలో చూస్తే ఎస్పెషలీ H1B వీసా విషయం అయితేనేమి కానీ లేదంటే ఈ యుఎస్ వీసాల యొక్క సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే గ్రాడ్యువల్ గా ఓవర్ ఎ పీరియడ్ ఎప్పటి నుంచి అయితే ఈ ట్రంప్ 2.0 మనం చూస్తున్నాము, ఈ H1B వీసా టైటనింగ్ విషయం అయితేనేమి కానీ ఇనీషియల్ గా చూసినటువంటి సందర్భంలో ఈ H1B వీసా ఫీజ్ ని హైక్ చేయటం అయితే జరిగింది. దాని తర్వాత సోషల్ మీడియా సర్వైలెన్స్ ఆధారంగా ఈ వీసాస్ గ్రాంటింగ్ అయితే జరిగింది. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ మెడికల్ కి సంబంధించిన హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ని కూడా చెక్ చేస్తూ వీసాలు గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసినటువంటి సందర్భంలో ఒక పక్క ఈ ఆగస్ట్ 11th నుంచి ఈ వీసా ఫీజ్ ని హైక్ మరింత ప్రాసెస్ ఫీజ్ ని మరింత హైక్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. దీంతో పాటు ఆగస్ట్ 5th నుంచి అపీల్ కి, అంటే ఒకసారి మనం వీసా అప్లై చేస్తే వీసాలో ఏవైనా ల్యాప్సెస్ ఉంటే అపీల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చే సందర్భం ఉండేది. అయితే ఇలాంటి సందర్భం కూడా లేకుండా ఈ అపీల్ కి కూడా ఛాన్స్ లేకుండా ఈ రెస్ట్రిక్షన్స్ తెచ్చినటువంటి సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటు ఈ H1B వీసా కలిగినటువంటి ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక 60 day గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు ఒకవేళ జాబ్ తిరిగి వెతుక్కోవాల్సినటువంటి సందర్భంలో. అయితే దీనికోసం కూడా పునరాలోచన చేస్తున్నారు అన్న విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో గ్రాడ్యువల్ గా ఈ వీసాల విషయంలో చాలా టైటన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ వస్తుంది. దీనికి ఒక ఉదాహరణగానే ఇప్పుడు ఈ ప్రెసెంట్ కేసుని మనం ఆలోచన చేయవచ్చు. ఎస్, అంటే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు 180 రోజుల పాటు ఇండియాలో ఉన్నందుకు ఆవిడని అరెస్ట్ చేశారు. అంటే యాక్చువల్గా ఆమె అక్కడ పౌరసత్వం కోల్పోయినట్టుగా అని చెప్పి. అయితే ఒకవేళ 179 రోజులు ఉంటే పౌరసత్వం కోల్పోనట్ట, లేదంటే ఒకవేళ 180 రోజుల పైబడి ఉంటే ఏదైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ ఎలా ఉంటుందంటే ఈ కంట్రీలో లా ఆఫ్ ద ల్యాండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కి అంటే ఇచ్చేటప్పుడు గ్రీన్ కార్డ్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక రెసిడెన్సీ రిక్వైర్మెంట్ అని పెడతారు. అంటే ఇన్ గివెన్ ఇయర్ లో మనం 6 months అమెరికాలో ఉండాలని అంటారు. అవుట్ సైడ్ కంట్రీ కూడా వెళ్ళొచ్చు, అవి ఇబ్బంది ఏం లేదు, ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు 6 months కంటే ఎక్కువ ఉండాలనే ఆలోచనలో ఉంటే ఇక్కడ అమెరికాలోనే ఉన్నప్పుడు రీఎంట్రీ పర్మిట్ అనేది ఇంకోటి ఉంటుంది డాక్యుమెంట్. ఆ రీఎంట్రీ పర్మిట్ అప్లికేషన్ పెట్టి అప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఆ రీఎంట్రీ పర్మిట్ తీసుకొని 2 సంవత్సరాలు బయట ఉండొచ్చు, బయట దేశంలో. అంటే అది ఇండియానే కాకపోవచ్చు, ఏ కంట్రీ అయినా, ఎనీ గ్రీన్ కార్డ్ హోల్డర్. సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే, వాళ్ళకి ఇమిగ్రేషన్ నీడ్స్ కానీ హెల్ప్ కానీ ఉంటే మన ఆఫీస్ కూడా ఉంది, వాళ్ళకి గైడ్ చేయడానికి. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాం, నాలెడ్జ్ ఇస్తాం. అకార్డింగ్ టు పర్మిటేషన్ కాంబినేషన్స్ లో ఆ పరిమితులకు లోబడి వాళ్ళు బిహేవ్ చేశారు అనుకోండి, ఏ మాత్రం ఇబ్బంది లేదు. సో ఒకసారి చేస్తే ఏమనరు, రెండోసారి చేస్తే నోటిఫై చేస్తారు, మూడోసారి చేస్తే వార్నింగ్ ఇస్తారు, నాలుగోసారి చేస్తే డిపోర్ట్ చేస్తారు. అది ఒక హిస్టారికల్ గా ఉండేది. అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ మేము ఇచ్చిన గ్రీన్ కార్డును రెస్పెక్ట్ చేయట్లేదు అనేది ఒక ఆలోచన ఉండేది. కానీ అది బిఫోర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. టుడే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఇఫ్ యూ వయలేట్ వన్స్ యు ఆర్ అవుట్. ఈ కొత్త సిస్టమ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇచ్చాక మళ్ళీ దీనికి నోటీసులు ఇవ్వడము, మనం ఆలోచించడము, ఇటువంటి ఏం ఇంకా ఉండవు. సో ఏదైనా ఇఫ్ దే ఐడెంటిఫై దట్ యు ఆర్ వయలేటెడ్, యు ఆర్ అకార్డింగ్ టు ద వయలేషన్స్ వాళ్ళకి డిపోర్ట్ చేస్తారు, అవసరమైతే బార్ కూడా పెడతారు. కొందరు H1B వాళ్ళకి కానీ, ఓవర్ స్టే చేసిన వాళ్ళకి కానీ, తర్వాత F1 స్టూడెంట్స్ కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనకి ఎంప్లాయ్మెంట్ లో కొంచెం గ్రేస్ పీరియడ్ అనో అదో ఆలోచన ఉండేది, అది గ్రే ఏరియా లా అంటారు. అది యాక్చువల్లీ దేర్ ఇస్ నో రిస్ట్రిక్టెడ్ నెంబర్, ఇన్ని రోజులు ఉంటే ఇది ఉండదు అనే రూల్ ఏం లేదు. యూజువల్ గా యూఎస్ ఇమిగ్రేషన్ లా ఎలా ఉంటుందంటే ఇదంతా గ్రే, ఒకసారి కేస్ బై కేస్, వీసా బై వీసా చేంజ్ అవుతుంటుంది. సో ఒకరికి వీసా వచ్చిందని పక్కన లైన్ లో ఉన్న సెకండ్ పర్సన్ కి ఇవ్వాలని రూలే ఉండదు. సో ఈచ్ కేస్ ఈజ్ ఇట్స్ ఓన్ ఆఫీసర్స్ డిస్క్రిషనరీతో సంబంధం ఉంటుంది. సో అదే విధంగా ఎస్పెషల్లీ గ్రీన్ కార్డ్, మనం గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడితే ఈ గ్రీన్ కార్డ్ కి అయితే చాలా స్టాట్యుటరీ లిమిటేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్టే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి వయలేషన్ చేస్తే మళ్ళీ కంట్రీ లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని నెలలు బయట ఉండాలని. వాళ్ళకి అది ఆ నెలలను బట్టి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, కానీ జనరల్ క్వశ్చన్ అడుగుతారు. అంటే టు అండర్స్టాండ్ వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని చెప్పడానికి. వాళ్ళ కంట్రీ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే, ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వాషింగ్టన్ DC వస్తుంది అనుకోండి, హైదరాబాద్ లో వాళ్ళు ఫ్లైట్ ఎక్కడంతోనే ఆ డోర్ క్లోజ్ చేసి అక్కడ నుంచి దుబాయ్ రూపకంగా వచ్చి, లేకపోతే దుబాయ్ నుంచి వాషింగ్టన్ DC వస్తే దుబాయ్ లో బోర్డు అవడంతోనే దుబాయ్ లో ఉన్న
ఫ్లైట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని FBI కి వెళ్తాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి వెళ్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎవరు, ఏ కంట్రీ వాళ్ళు వాషింగ్టన్ డీసీలో దిగబోతున్నారు. సో అందులో ఎవరికి ఇమిగ్రేషన్ ఉంది, ఎవరికి H1 ఉంది, ఎవరు విజిటర్ వీసా మీద వస్తున్నారు, ఎవరు గ్రీన్ కార్డ్ మీద వస్తున్నారు, ఎవరు US సిటిజన్. సో అందులో షార్ట్ లిస్ట్ చేసి గ్రీన్, రెడ్, ఎల్లో కింద ట్రాక్ చేస్తారు. సో వచ్చే వాళ్ళను పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇంటర్వ్యూలు చేస్తారు. ఇంటర్వ్యూలో ఒకవేళ వాళ్ళు బార్న్ US సిటిజన్ నుండి తక్కువ డ్యూరేషన్ లో వెళ్ళి వస్తుంటే వాళ్ళని చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మధ్య వాళ్ళు గ్లోబల్ ఎంట్రీ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గ్లోబల్ ఎంట్రీస్ అయినప్పుడు తక్కువ క్వశ్చన్స్ తో లోపలికి రాణిస్తారు. గ్లోబల్ ఎంట్రీ లేకుండా మిగతా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉండి వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎక్కువ దాటేసి వెళ్ళి ఉండుంటే, అదే విధంగా H1 వాళ్ళు కానివ్వండి, F1 వాళ్ళు కానివ్వండి, ప్రాపర్ స్టేటస్ మెయింటైన్ చేయలేకపోతే ర్యాండమ్ గా ఆడిట్ చేస్తారు. ఆ ర్యాండమ్ ఆడిట్ లో కూడా చాలా మంది దొరుకుతారు. సో వీళ్ళు ఈ ఒకప్పటి సిస్టమ్ కు ఇప్పటి సిస్టమ్ కి చాలా డైనమిక్ గా చేంజ్ వచ్చింది ఇమిగ్రేషన్ లాలో. కాబట్టి సో ఎప్పుడు కంట్రీ బయటికి వెళ్తున్నప్పుడు మా సలహాలు సూచనలు తీసుకుంటే వాళ్ళకే హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్ ఈ పర్టికులర్ టైంలో ఎవరినైనా కూడా, మేము కూడా ఎవరిని బయటికి వెళ్ళమని రికమెండ్ చేయట్లేదు, కంట్రీ లోపలనే ఉండమని చెప్తున్నాం. కంట్రీలో ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ వెడ్డింగ్స్, ఇవాళ ఇండియాలో చాలా వెడ్డింగ్స్ కూడా ఇండియన్స్, మన తెలుగు వాళ్ళకి చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా వెడ్డింగ్స్ ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఏదో ఒక స్టేట్ లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి ఏదైనా ఇమిగ్రేషన్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అదొక కన్సర్న్స్ ఉంది. సో టిపికల్ గా ఇప్పుడు ఏంటంటే గుడ్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్ ఇమిగ్రేషన్ లాస్ లో చాలా డైనమిక్ గా చేంజెస్ బాగా తీసుకొచ్చిందంతా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా తీసుకొచ్చారు. బికాస్ ప్రెసిడెంట్ హ్యావ్ ఎ పవర్ టు ఎగ్జిక్యూట్ ద థింగ్స్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ద్వారా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తున్నారు. అదే విధంగా నేషనల్ గార్డ్స్ ను డిప్లాయ్ చేశారు, ఐస్ ఆఫీసర్స్ ను డిప్లాయ్ చేశారు. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఉన్న CBP కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ లో డిప్లాయ్ చేశారు. అంటే ఎవ్రీవేర్ ట్రాకింగ్ అవుతుంది, ట్రేసింగ్ అవుతుంది, ఆడిటింగ్ అవుతుంది, సైట్ ఆడిట్ లో చేస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా డిజిటల్ ఏజ్. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ద డిజిటల్ ఏజ్. ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాకబుల్. మీరు ఏం చేసినా, ఒక స్టోర్ లో వెళ్ళి పని చేసినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి వెళ్ళినా కూడా ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాక్డ్. సో ఈ ట్రాకింగ్ సిస్టమ్ లో మనం తప్పకుండా ఆన్సరబిలిటీ ఉంటుంది, ఎవిడెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తారు. సో అది అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలియదు మేము చేస్తుంది అనాథరైజ్డ్ వర్క్ అని. తెలియని వాళ్ళకు మేము గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, డోంట్ డూ దట్ వర్క్. తెలిసి చేసే వాళ్ళకి అక్కడికి అప్పుడు ఏమన్నారు, ఆ నిమిషంలో పనిచేస్తున్నప్పుడు ఏమన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇండియాకి వెళ్ళి లోపలికి వస్తున్నారో అప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ తీసుకొని అందులో ఉన్న డేటాను అడాప్ట్ చేసుకొని ఏదైతే వీళ్ళని 3 to 4 hours అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఈ కంట్రీలో ల్యాండ్ అయిన నుంచి ఇప్పటి వరకు ఏ స్టేట్ తిరిగారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేశారు అనేది ఎంత ఇప్పుడు డిజిటల్ ఏజ్ లో అంతా గూగుల్ కు కానివ్వండి, ఇప్పుడు పాలంటైర్ టెక్నాలజీస్ వచ్చాయి. సో దాని ద్వారా కానీ ఏదో రకంగా ట్రాక్ చేయడం, ఆ రకంగా డిపోర్ట్ చేయడం కానీ చాలా జరుగుతున్నాయి. సో ఇందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిస్టమ్ ను చాలా ఫాలో అవడానికి ఇష్టమైతేనే ఉండొచ్చు, అదర్వైజ్ మళ్ళీ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్, అంటే రాధా గారు చెప్పండి, 2022లో ఆవిడ భారత్కు వచ్చారు, అక్కడ కరోనా వచ్చింది, ఇక్కడ 7 నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ 2022 అంటే దాదాపు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడము, జార్జియా సెంటర్లో పెట్టడం చూస్తుంటే కనుక అంటే ఇది కరెక్ట్ ప్రొసీజర్ అంటారా? ఈ పర్టికులర్ నరసాంబ శెట్టి గారి కేసులోని ఆవిడ కోవిడ్ సిచ్యువేషన్, అంటే కోవిడ్ అందరూ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్, చాలా అంటే ఫ్లైట్లు కూడా లేవు కదా, అప్పుడు వెళ్ళాలన్న ఫ్లైట్స్ కూడా లేవు కదా అట్లీస్ట్. ఆ సిచ్యువేషన్ సెకండ్ ఇక్కడ రాధా గారు, ఒక సెకండ్ రవిచంద్ర గారు, ఏంటంటే కేసు షీట్ చూస్తే తప్ప ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మనకు తెలియదు, కొంచెం స్పెక్యులేషన్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మీరు సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగినది కోర్టు డినై చేసిందని ఈ కేసు స్పెసిఫిక్ గా చెప్తున్నారు. కాబట్టి కేసు స్పెసిఫిక్ కేసు షీట్ ఉంటుంది. ఆ కేసు షీట్ లో క్లియర్ గా వాళ్ళు పెడతారు. తర్వాత ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ కేసు ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ లో విచ్ ఆర్టికల్ వయలేట్ చేశారు. ఇప్పుడు మనం ఇండియన్ పినల్ కోడ్ టైప్ ఉంటుంది చూడండి, ఇండియా వచ్చేసింది కదా, ఆ టైపు US ఇమిగ్రేషన్ లా ఉంటుంది. అంటే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ INA, అందులో ఏ కేసు వయలేట్ అయ్యారో ఆ కేసు షీట్ లో రాస్తారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ బేస్డ్ మీద మేము ఇందులో ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ జస్టిసే ఇప్పుడు చూడాల్సింది జస్టిసే. సో జస్టిస్ ఇప్పుడు మీరు డిటెన్షన్ సెంటర్ లో పెట్టారు అట్లాంటాలో,
సో నెక్స్ట్ ఈ సిబిపి ఆఫీసర్ కానీ ఐస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ పట్టుకున్నా కూడా మళ్ళీ జడ్జిమెంట్ బేస్డ్ మీదనే వాళ్ళు బయటకు వెళ్ళాలా లేకపోతే లేదు. ఎందుకంటే మనకు అప్పీల్ ఆస్కారం ఉంటుంది, దే విల్ డూ అప్పీల్. సో మనం లాయర్ను పెట్టుకొని ఇప్పుడు డిటెన్షన్ సెంటర్ లో ఉన్న వాళ్ళని మనం అప్పీల్ చేయొచ్చు. అంటే ఆ జస్టిస్ దగ్గర ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉంటే అది అప్పీల్ చేయొచ్చు. సారీ, ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు యూ. సో సార్ చెప్పినట్టు మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు అందుతున్నటువంటి న్యూస్ ఆధారంగా ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు షీ వాజ్ ఆల్సో టేకెన్ విత్ హ్యాండ్ కప్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మనం చూడటం జరిగింది. బట్ ఈ స్పెసిఫిక్ కేసు ఈ విషయంలో అంటే కోవిడ్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా తన గ్రీన్ కార్డ్ కి సపోర్టివ్ గా తన సిటిజన్షిప్ కి సపోర్టివ్ గా కూడా తన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చినప్పటికీ దీని ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ కోర్ట్ ఈవిడ గ్రీన్ కార్డ్ కి సపోర్టివ్ గా వర్డిక్ట్ ఇచ్చారు అని మనకి అర్థమవుతుంది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఆవిడ్ని రిటెన్షన్ చేయడం, అలాగే మనం చూస్తే ఓవర్ ఎ పీరియడ్ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే గ్రాడ్యువల్ గా ఇమిగ్రేషన్ పాలసీని ఎలా టైటన్ చేస్తున్నారు అని కూడా మనం చూసినటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ అంటే బిఫోర్ 2 years బ్యాక్ మనం చూస్తే H1B visas nearly 71% of them are from ఇండియా. సో ఇదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే లాస్ట్ 2 years మనం డేటా కనుక చూస్తే ఈ H1B వీసాస్ గ్రాంటింగ్ లోని నియర్లీ 61% డిక్లైన్ కూడా మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అలాగే అది H1B వీసా అయితేనేమి కానీ, లేదంటే టూరిజం వీసా అయితేనేమి కానీ, డిపెండెంట్ వీసా అయితేనేమి కానీ, ఇన్ఫాక్ట్ గ్రీన్ కార్డ్ కి రాసినటువంటి ఎగ్జామ్ లో కూడా ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి యుఎస్ కల్చర్ కానీ, అలాగే యుఎస్ ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇస్తున్నారు అన్న సమాచారం కూడా మనకు అందుతుంది. సో దీంట్లో కూడా చాలా అంటే నియర్లీ 90% ఆఫ్ దీస్ కరెక్ట్ వస్తేనే, లేదంటే మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు అపీల్ చేయాల్సినటువంటి సందర్భం. సో ఇన్ఫాక్ట్ గ్రీన్ కార్డ్ రావడానికి కూడా చాలా వరకు కష్ట సాధ్యం చేసినటువంటి సందర్భం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో క్లియర్ గా ఇమిగ్రేషన్ పాలసీ టైటన్ అప్ అయితే జరిగినటువంటి సందర్భం. అండ్ దీని ఆధారంగానే ఈ పర్టికులర్ కేసే కాకుండా లాస్ట్ 2 years లోని చాలా వరకు ఇలాంటి సందర్భాలు అంటే చాలా వరకు గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ దేశంలో అనుమతించకపోవడం వంటి సందర్భాలు మనం చూసినటువంటి పరిస్థితి. అయితే క్లియర్ గా ఇక్కడ ఒక్క పాలసీ అయితే యుఎస్ పాలసీ అయితే మనకి అర్థమవుతుంది. సో ఈ ఫారెన్ నుంచి వచ్చినటువంటి H1B ఆధారంగా వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి కానీ, లేదంటే మిగిలిన డిపెండెంట్స్ అయితేనేమి కానీ, వీళ్ళందరినీ తగ్గించాలి అన్న పాలసీతో మాత్రం ఈ ట్రంప్ ప్రభుత్వం, ట్రంప్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దీని ఆధారంగా ఈ మెయిన్ రీజన్ చెప్తున్నటువంటి ఇష్యూ అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ పీపుల్ కి, డొమెస్టిక్ సిటిజన్స్ కి ఉద్యోగిత పెరుగుతుంది, లేదంటే స్కిల్ బేస్డ్ ఆధారంగా ఇచ్చినటువంటి ఎంప్లాయబిలిటీలో ఇటు ఎస్పెషల్లీ ఏషియన్స్, ఇండియన్స్ అయితేనేమి కానీ, నెక్స్ట్ చైనీస్ అయితేనేమి కానీ, వీళ్ళందరికీ కూడా అక్కడ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళ దేశానికి ఎమిగ్రేట్ అవుతున్నారు. సో వాళ్ళ డొమెస్టిక్ సిటిజన్స్ కి ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ తగ్గుతున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో యుఎస్ ఎకనామిక్ సిచ్యువేషన్ లో కూడా ఇన్ఫ్లేషన్ అయితేమి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ నంబర్స్ అయితేనేమి కానీ మరింత పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా అతి త్వరలో కూడా రాబోతున్నటువంటి సందర్భంలో సో యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీ అయితే క్లియర్ గా టైటన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇందాకలా మన ఆనరబుల్ ప్యానెల్ మెంబర్ చెప్పిన అంటే విషయాలు కూడా తీసుకుని మనం ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి మన H1B వీసాతో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితేనేమి కానీ, లేదంటే డిపెండెంట్స్ అయితేనేమి కానీ, సో అక్కడ ఉన్నటువంటి లాస్ ని క్లియర్ గా ఫాలో అవడం, అలాగే క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం, అలాగే వాళ్ళు దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ వాళ్ళు బయటికి మోర్ దెన్ 6 months వెళ్తున్నటువంటి సందర్భంలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే వాళ్ళు సోషల్ మీడియా పోస్ట్ కానీ లేదా సోషల్ మీడియా యూజ్ చేసినప్పుడు కూడా మరింత రెస్పాన్సిబుల్ గా ఉండాల్సినటువంటి అవసరం అట్లీస్ట్ మరి కొద్ది నెలలు మనకి కనిపిస్తుంది. సో ఆఫ్టర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మరింత చేంజెస్ వస్తాయని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయొచ్చు.
యా ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి. అంటే 27 సంవత్సరాలు ఆవిడ అమెరికాలో నివసించడం కానీ, అక్కడే ఉద్యోగం చేయడం కానీ, శాశ్వత నివాసం ఉండడం కానీ, ఆమె కుటుంబం కూడా పూర్తిగా అక్కడే ఉంది. ఇవన్నీ కూడా ఆమెకు పర్మనెంట్ రెసిడెన్సీ చూపించే అవకాశాలు ఉన్నాయి కదా, బలమైన ఆధారాలే కదా. అది కాకుండా కూడా ఆమె తరపు న్యాయవాదులు చెప్తున్నారు ఆమె పైన ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవు అని చెప్పి. ఇవన్నీ కూడా ఆమెకు ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు లేవా? 100%. అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం ఒక కేసు స్పెసిఫిక్ గా మాట్లాడాలనుకుంటే అందులో యూజువల్ గా సిబిపి ఆఫీసర్ కానివ్వండి, ఐస్ ఆఫీసర్స్ కానివ్వండి, పట్టుకున్న వాళ్ళు పట్టుకునే ముందు వ్యాలిడేషన్ చేసుకుంటారు. అందులో వయలేషన్స్ ఉంటానే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే జస్టిస్ దగ్గరికి పోయి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ కావద్దు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అక్కడ జస్టిస్ దగ్గరికి వెళ్ళాక మెటికాయలు వేస్తారు కదా వీళ్ళ మీద కూడా, ఆఫీసర్ల మీద, మీరు రాంగ్ చేస్తున్నారని. ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఇంతకుముందు ప్రీవియస్ గా ఈ కేసులో జరిగిన సంఘటనలో జస్టిస్ చేశారు కదా, వాళ్ళని ఇబ్బంది పెడితే దాన్ని క్యాన్సిల్ చేశారు కదా. సో నేనేమంటున్నానంటే ఈ పర్టికులర్ కేసులో నరసంబ వాసం శెట్టి గారి కేసులో సో పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇఫ్ షీ మెయింటైన్స్ ప్రాపర్ స్టేటస్, ఇఫ్ షీ హాజ్ ఎవ్రీథింగ్, అంటే క్రిమినల్ ఇంటెంట్ లేదు, రికార్డ్స్ లేదు, ఏది లేకపోతే ఆమెను స్కాట్ ఫ్రీ చేస్తారు, అంటే వదిలేస్తారు. సో దానికి ఇన్కన్వీనియన్స్ కూడా, దానికి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు అడ్రస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఐసీ వాళ్ళు పట్టుకునే కంటే ముందే హోంవర్క్ చేస్తారు. ఇక్కడ యూఎస్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక F1 స్టూడెంట్ వెళ్ళి స్టోర్ లో పనిచేస్తుండే అనుకోండి, పనిచేస్తే వాళ్ళకు సర్వైలెన్స్ కెమెరాల్లో రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని ఆడిట్ చేస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు, లేకపోతే ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆ అమ్మాయి ఇవాళ ఇప్పుడు ఏదైతే నరసంబ గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు హోంవర్క్ చేసుకొని వెళ్తారు. ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ఏంటి అని పక్కకు పెట్టుకొని అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్ తీసుకెళ్తే మళ్ళీ వీళ్ళ ప్రాసిక్యూటర్ ఉంటాడు కదా, ప్రాసిక్యూటర్ మన అటార్నీ ఉంటారు కదా, అంటే నరసంబ వాసం శెట్టి గారి అటార్నీ కూడా మాట్లాడుకుంటారు. ఇది ఏ సిచ్యువేషన్ ఉంది, ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఏ రకంగా మనం ఎవిడెన్స్ చూపిస్తే ప్రాసిక్యూటర్ జస్టిస్ ముందు సబ్మిట్ చేస్తారు, వదిలేస్తారు. అంటే నేను దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా వయలేషన్స్ ఉంటేనే కన్సర్న్ తప్ప ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వచ్చిన పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, మనం ఇక్కడ చూస్తే ఒక 4 మిలియన్ నుంచి 5 మిలియన్ పీపుల్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు యునైటెడ్ స్టేట్స్ లో. సో ఇటువంటి మీకు 1-2 కేసెస్ కానీ, ఇటువంటి సిచ్యువేషనల్ కేసెస్ కానీ జరుగుతుంటాయి. కాకపోతే వీఆర్ హియర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టు ప్రొటెక్ట్ దెమ్. వాళ్ళు ఎక్కడైనా వయలేషన్ చేయలేకపోతే వాళ్ళని మేము ఇండియాకు పంపించకుండా మనం ఇక్కడ ఫైట్ చేసే ఆస్కారం ఉంది ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో. సో మనం ఎవరిని కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళని మళ్ళీ కంట్రీలోనే రిటైన్ చేసేటట్టు, కంట్రీలోనే స్టేటస్ ఉండేటట్టు కూడా ఫైట్ జరుగుతుంది, అది ఇబ్బంది ఏం లేదు. సో ఒకసారి మనకి కేస్ షీట్ తెలిస్తే బాగుంటుంది, అంటే ఎగ్జాక్ట్ గా ఏ సెక్షన్ లో వయలేట్ చేశారు వాళ్ళు, ఆ వయలేషన్ కేసెస్ మీద మనం అడ్రస్ చేయొచ్చు. సార్ అంటే ప్యానెల్ మెంబర్స్ సార్ కి సార్, ఐ మీన్ ఈ ఆల్రెడీ ఈ కోర్ట్, ఇమిగ్రేషన్ కోర్ట్ అన్ని చెక్ చేసి తనకి సపోర్టివ్ గా వర్డిక్ట్ ఇచ్చింది అన్న విషయం అయితే తెలుస్తుంది. సో దే మస్ట్ హావ్ చెక్డ్ కదండి ఇవన్నీ, చెక్ చేసే అంటే విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఆల్రెడీ ఒకసారి ఇమిగ్రేషన్ కోర్టు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఐస్ కి అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? ఉంటుంది. ఎన్నిసార్లు చేయొచ్చు? ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా పట్టండి. కోర్టు ఆర్డర్ చేసింది ప్రీవియస్, అంటే 1 year బ్యాక్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 1 year లో ఏదైనా వయలేషన్ చేసి ఉండొచ్చు కదా, ఈ వయలేషన్స్ బేస్డ్ మీద అరెస్ట్ చేయొచ్చు కదా. అట్లా అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఐస్ ఆఫీసర్స్ కానీ, సిబిపి ఆఫీసర్స్ కానీ వాళ్ళకు అరెస్ట్ చేయడానికి ఫన్ కాదు. అంటే వాళ్ళ జాబ్ ఏంటి, ఆడిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఐస్ వాళ్ళు ఉన్నారండి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళ దగ్గరికి ట్రాన్సిట్ అవుతున్న జనాలనే ఆపుతారు, వాళ్ళ ఐడెంటిటీ అడుగుతారు, ఐడెంటిటీ చెక్ చేస్తారు, వాళ్ళ డ్రైవర్ లైసెన్స్ చెక్ చేస్తారు, వాళ్ళకి పాస్పోర్ట్ చెక్ చేస్తారు, వాళ్ళు ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ చేస్తారు. అన్ని సవ్యంగా ఉన్నాయనుకోండి వాళ్ళని పంపించేస్తారు. ఇప్పుడు మాకు అక్కడ ఈ ఇమిగ్రేషన్ ట్రాన్స్పోర్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది యునైటెడ్ స్టేట్స్ ది. సో వాళ్ళు కూడా మమ్మల్ని చెక్ చేస్తారు లోపలికి వెళ్ళేటప్పుడు, చెక్ చేసి ఎవ్రీథింగ్ బాగుంది అనుకోరి. ఇప్పుడు టచ్లెస్ ఐడీస్ వచ్చాయి, అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదండి అమెరికాలో. సో వాళ్ళు అందరినీ, కొన్ని వేల మందిని ట్రాన్సిట్ అవుతుంటారు అక్కడ ఈచ్ ఎయిర్పోర్ట్ లో. అందులో పట్టుకునేది ఎంతమంది, 10 మందో, 7 50 మందో, 100 మంది. అంటే ఐఎమ్ నాట్ గివింగ్ యూ న్యూమరిక్ నెంబర్ టు ఇట్, బట్ వయలేషన్ చేస్తే ఉంటే వాళ్ళ బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటే స్పీడింగ్ టికెట్ ఇచ్చినట్టు అండి, అదే సిమిలర్లో ఇది ఇమిగ్రేషన్ టికెట్ లాగా అనుకోవాలన్నట్టు. అది ఇమిగ్రేషన్, ఇప్పుడు మనం ఒక 1 year బ్యాక్ స్పీడింగ్ వెళ్ళాము, మనకు స్పీడింగ్ టికెట్ ఇచ్చారు, అది వయలేషన్ లో ఏదో ఫైన్ కట్టాము, బయటకు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు స్పీడింగ్ టికెట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం కోర్టుకు వెళ్లాల్సిందే కదా. ఈ సిమిలర్ లైన్ లోనే ఈ ఇమిగ్రేషన్ లాలో కూడా ఏదైనా వయలేషన్ జరిగి ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఒక 1 year బ్యాక్ వాసం శెట్టి గారు స్కాట్ ఫ్రీ పంపించేశారు, ఏం వయలేషన్ జరగలేదు అని, ఏం ఎవిడెన్స్ లేదని చూపించారు.
కానీ ఆ లాస్ట్ 1 year లో ఏవైనా వయలేషన్స్ ఉంటే ఆ వయలేషన్ బేస్డ్ మీద వారిని అరెస్ట్ చేయొచ్చు. అంటే తప్పు ఉంటేనే అరెస్ట్ చేశాక కూడా వాళ్ళు ఆఫీసర్ కు ఓన్లీ రైట్ టు అరెస్ట్ అండ్ కీప్ ఇన్ ద డిటెన్షన్ అంటే సెంటర్. 3 months మే 11 ఆగస్టు మే టు ఆగస్టు 3 months ఉంది బిట్వీన్. 3 months లో కూడా 3 months కాదు 3 days లో కూడా వయలేషన్ జరిగి ఉండొచ్చు. నేను నిన్న బాగుందని వాడవచ్చు, ఇవాళ ఏదైనా వయలేషన్ చేసి ఉండొచ్చు కదా. ఎగ్జాంపుల్ నేను అంటే ఐఎమ్ నాట్ డినయింగ్ ఎనీ కన్సర్న్స్, స్పెసిఫిక్ కేస్ టు కేస్ చెప్తాను. సో ఈ కేసులో ఇంకా కేస్ షీట్ లో క్లియర్ గా ఉంటుందండి. ఏదైతే వాళ్ళకి నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసే ముందు ఇచ్చే నోటీస్ లో రాస్తారు సెక్షన్ 1, 2, 3, సెక్షన్ 3, 4, 5 ఈ సెక్షన్ల ప్రకారం మేము అరెస్ట్ చేశాము. సో మీరు లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తారు. మన లాయర్ని పెట్టుకోవచ్చు, మన లాయర్ ఫైట్ చేయొచ్చు, మన లాయర్ పాసిబిలిటీ ఉంటే వాళ్ళని తీసుకొని రావచ్చు. అంటే బెయిల్ మీద తీసుకురావస్తారు, బెయిల్ బాండ్ ఉంటుంది, ఆ బెయిల్ లో తీసుకొస్తారు, తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే అడ్రస్ చేస్తారు. ఇందులో ఏదైనా వయలేషన్ సీరియస్ గా ఉంటే డిపోర్టేషన్ అటార్నీస్ తర్వాత డిపోర్టేషన్ జడ్జ్ వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్లు రాధా గారు, అమెరికాలో ఎక్కువ కాలం ఉండే గ్రీన్ కార్డ్ హోల్డర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ముఖ్యంగా చూస్తే ఇలాంటివి చూస్తుంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్క గ్రీన్ కార్డ్ హోల్డర్కి కూడా భయం అనేది స్టార్ట్ అవుతుంది కదా. అరే ఏం చేస్తే ఎప్పుడు అవుతుంది. చాలా మంది లాస్ట్ ఇయర్ లాస్ట్ క్రిస్మస్ కూడా చాలా మంది ఇదే భయంతో అసలు బయట అంటే అవుట్ ఆఫ్ యూఎస్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అయితే ఇండియా రావడం కూడా ఇంతకల్ సార్ కూడా చెప్తున్నారు, అక్కడి నుంచే వాళ్ళు ఇక్కడ మ్యారేజెస్ కానీ లేదంటే ఇతర అకేషన్స్ కానీ ఆన్లైన్లో అటెండ్ అవడం అయితే జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ నరసాంబ శెట్టి గారి కేసులోని మనం ఒకసారి చూస్తే అంటే తను రొటీన్ ప్రాసెసింగ్ అంటే రొటీన్ క్రాస్ చెక్కి ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన సందర్భంలో తన్ని అక్కడ రిటైన్ అయితే జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ లాస్ట్ ఇమిగ్రేషన్ కోర్ట్ ఇచ్చిన వర్డిక్ట్ కూడా 2026 లోనే ఇచ్చింది. అంటే ఎన్ని మంత్స్ ముందో మనకి సార్ చెప్పినట్లు తెలీదు. సో ఈ పర్టికులర్ స్టడీ చేస్తే బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ 2 years నుంచి మనం చూసినటువంటి సందర్భంలో చాలా సార్లు అంటే డేట్ ఎక్స్టెండ్ అంటే వీసా డేట్ అయిపోవడం విషయం అయితేనేమి కానీ లేదంటే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా మంది మన ఇక్కడ భారత్ నుంచి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ విషయం అయితేనేమి కానీ అక్కడ వాళ్ళ అఫీషియల్స్ మన ఇండియన్స్ ని అలాగే ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ ని కానీ లేదంటే ఇతర దేశస్తులను కానీ వాళ్ళు ట్రీట్ చేసే సందర్భంలో కూడా వాళ్ళు కొంతవరకు చాలా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ కూడా అంత ఆమోదదాయకంగా లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. బికాజ్ చాలా కేసెస్ మనం చూసాము, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వీసా గడువు అయిపోయినటువంటి సందర్భంలో తిరిగి భారత్కి పంపించినటువంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి వచ్చారు, లేదంటే అక్కడ చాలా సార్లు ఈ పోలీస్ వాళ్ళని ట్రీట్ చేసినటువంటి సమయంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవడం విషయం అయితేనేమి కానీ అలాగే కంటిన్యూస్ గా ఇమిగ్రేషన్ పాలసీస్ లో మార్పులు అంటే ప్రతి 2-3 months కి ఒక చేంజ్, అలాగే ఇప్పుడు కూడా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ లైక్ నెక్స్ట్ H1B వీసా గడువు అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ కూడా తగ్గించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రాసెసెస్ ఫీజ్ రాబోయే సెప్టెంబర్ నుంచి పెంచుతారు అన్నటువంటి విషయం కూడా అర్థమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ చూసినటువంటి సందర్భంలో కంప్లీట్ గా ఈ H1B వీసా అయితేనేమి కానీ ఇతర వీసా గ్రాంట్ చేసే సందర్భంగా అయితేనేమి కానీ చాలా పాలసీస్ టైటన్ చేస్తారు అని మనకి అర్థమవుతుంది. అలాగే రీసెంట్ గా ఒక సర్వే కూడా చూడటం జరిగింది. ఈ సర్వే ఆధారంగా అక్కడ ఉన్నటువంటి మన స్టూడెంట్స్ ని సర్వే చేసినటువంటి సందర్భంలో 81% ఆఫ్ దెమ్ వాళ్ళ చదువు అమెరికాలో పూర్తయినటువంటి సందర్భంలో వాళ్ళు తిరిగి భారత్ కి వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఈ సర్వేలు ఆధారంగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో క్లియర్ గా ఒక వీసా పాలసీ టైటనింగ్ అయితే కనిపిస్తుంది. క్లియర్ గా యుఎస్ వాళ్ళ డోర్స్ అంటే ఇటు మిగిలిన నేషనల్స్ కి వాళ్ళ డోర్స్ గ్రాడ్యువల్ గా క్లోజ్ చేసే సందర్భం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన స్టూడెంట్స్ మన ఏ దేశంలో ఉన్నా కూడా మన భారత్ కి ఒక అంబాసిడర్ గానే అది మన కరెక్ట్ గా మనం అక్కడ పాలసీ నార్మ్స్ ఫాలో అవ్వాలి, అక్కడ లాస్ ఫాలో అవ్వాలి, అక్కడ కల్చర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అక్కడ పీపుల్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక భారత్ కి సంబంధించినటువంటి ఒక అంబాసిడర్ గా అక్కడ రూల్స్ అన్ని ఫాలో అవుతూ మనం ఉండాల్సినటువంటి సందర్భం అని అక్కడ మన స్టూడెంట్స్ అయితేనేమి కానీ అలాగే మిగిలిన వాళ్ళు అక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి సందర్భం. సో క్లియర్ గా మనం బయట దేశానికి వెళ్తున్నటువంటి సందర్భంలో 6 months కి పైగా కానీ అదే 180 days అని మనకు చెప్తున్నారు. సో ఈ టైం పీరియడ్ కన్నా
ఎక్కువ రోజులు బయట ఉండాల్సినటువంటి సందర్భంలో క్లియర్ గా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కి అయితేనేమి కానీ లేదా ఐస్ డిపార్ట్మెంట్ కి అయితేనేమి కానీ క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి లాస్ అబాయిడ్ అవుతూ ఫాలో అవుతూ ఉండాల్సినటువంటి సందర్భం క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఆమె మేబీ తను మిగిలిన పేపర్స్ అయితేనేమి కానీ లేదా ఐ థింక్ అక్కడ ఉన్నటువంటి కోర్ట్ డెసిషన్స్ అతి త్వరలో తీసుకుని మళ్ళీ తను బయటికి రావాలని ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. బికాస్ తనకు కూడా డయాబెటిక్ అలాగే మిగిలిన హెల్త్ సిచ్యువేషన్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా అక్కడ యుఎస్ సిటిజన్స్ గానే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో అలాగే తను కూడా టీచర్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో అతి త్వరలో తనని తిరిగి విడిచిపెడతారని చెప్పేసి మనం ఆశించాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారు, అంటే ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వల్ల ఏమైనా ఈ విచారణ ముందుకు త్వరగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకు వాళ్ళు వేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఉంటుంది తప్పకుండా. అంటే మనకి రైట్స్ చాలా ఉంటాయి ఈ కంట్రీలో. ఇది ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్ ఇస్ నాట్ ఎ రిజిమ్, ఇట్ ఇస్ నాట్ ఎ కింగ్డమ్. ఓకే, సో వీ హ్యావ్ డెమోక్రటిక్ కంట్రీ, వీ హ్యావ్ లీగల్ సిస్టమ్, వీ హ్యావ్ అటార్నీస్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్ ఇస్ దే గో బై లా. అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే, అంటే ఈ ఐస్ కానీ సిబిపి ఆఫీసర్స్ కానీ ఏదైనా పట్టుకునేటప్పుడు కానీ మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇంతకుముందు ఎట్లా వదిలేస్తారో అట్లా వదిలేస్తారు. బట్ ఎక్కడైతే కన్సర్న్స్ ఉన్నాయో, అంటే టిపికల్గా ఇంకొకటి కూడా మళ్ళీ ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు మెడికల్గా వాళ్ళకి డయాబెటిక్ అన్నారు. మీరు డయాబెటిక్ అని ఉండండి, హార్ట్ ఉండండి, మంచి మెడికల్ సిస్టమ్ ఉంటుంది. ఈవెన్ డిటెన్షన్ సెంటర్లో కూడా మంచి డాక్టర్లు ఉంటారు, టేక్ కేర్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్ కూడా తీసుకెళ్తారు. అంటే ఏదైనా కన్సర్న్స్ ఉంటే అక్కడ వదిలేయరు. అటు దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు, హాస్పిటల్లో కూడా వాళ్ళని టేక్ కేర్ చేస్తారు. సో అందువల్ల అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా మంచి లాయర్ని పెట్టుకుంటే, మా లాయర్ ఇప్పుడు మీరు అన్నట్టు హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే ఇంకేదైనా అంటే దాన్ని తీసుకురావడం ఇబ్బంది ఏం కాదు. వయలేషన్స్ ఉంటేనే డిపోర్టేషన్ ఉంటుంది, వయలేషన్స్ లేకపోతే మళ్ళీ ఆమె బ్యాక్ వచ్చి అంటే ఆమె గ్రీన్ కార్డును రిటైన్ చేసుకొని గ్రీన్ కార్డులో ఉండొచ్చు, అంటే పర్మనెంట్ రెసిడెంట్ గానే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కొత్త సంఘటనలో ఏదైనా వయలేషన్స్ ఉన్న వాళ్ళే పంపిస్తారు తప్ప, బట్ అదర్వైజ్ ఎవ్రీ రైట్. అంటే ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఆ గ్రీన్ కార్డ్స్ ఆపేసేదని ఏం లేదు. ఇప్పటి వరకు అయితే పాలసీ ఏం చేయలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇందులో 2 టైప్స్. ఇప్పుడు మనకి సెనెట్లో కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన దాన్ని కానీ ఏదైనా పాలసీ తీసుకొస్తే అప్పుడు మేమే చెప్తాం. ఇప్పుడు H1B ప్రోగ్రామ్ ఉందండి. H1B ప్రోగ్రామ్ లో 65,000 మంది రెగ్యులర్ కోటా, 20,000 మంది మాస్టర్స్ కోటా. సో టిపికల్ 85,000 ఇంకా కోటాలోనే ఉంది. H1 ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, H1 రెన్యువల్ అవుతున్నాయి, న్యూ H1 ఇష్యూ చేస్తున్నారు. కోటా ఏం చేంజ్ కాలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆడిటింగ్ పెంచారు. అంటే H1B పర్సన్ ఎక్కడైతే వెళ్ళి వర్క్ చేస్తుండ్రో అక్కడ జాబ్ ఉందా లేదా అనేది వ్యాలిడేషన్ చేస్తున్నారు. ఒకప్పుడు వ్యాలిడేషన్ చేయకపోయే వాళ్ళు ఇప్పుడు వ్యాలిడేషన్ వెరిఫై చేసుకుంటున్నారు. అక్కడ జాబ్ చేస్తే వాళ్ళని అప్రూవ్ చేస్తున్నారు, జాబ్ లేకపోతే వాళ్ళని H1B క్యాన్సిల్ చేసి రిపోర్ట్ చేస్తున్నారు. అంతేకాని అమెరికా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా కేసు పై కేసు ఇష్యూ ఉంటే కూడా మన యుఎస్ ఇమిగ్రేషన్ లా ఫర్మ్స్ ఉన్నాయి, అవన్నీ హెల్ప్ చేస్తుంటాయి. అండ్ మేము వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్. మాకు డే ఇన్ డే అవుట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఇష్యూస్ వస్తుంటాయి, వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తుంటాం. వాళ్ళకి సమస్య ఏది ఉందంటే సమస్య బేస్డ్ మీద మనం సొల్యూషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈచ్ కేసుకు వేరియంట్స్ ఉంటుంది. ప్రతి కేసుకు ఒక్కొక్క దానికి ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఆ రీజన్ ప్రకారం చేస్తాం. తర్వాత ఎస్పెషల్లీ వాసం శెట్టి గారు కూడా వాళ్ళ కేస్ షీట్ నేను కూడా తెప్పించుకుంటాను, వీళ్ళు అడుగుతాము ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఏ రకంగా డిటెన్షన్ తీసుకున్నారు. ఇది ఒకటే కాదు, చాలా మందిని ఇప్పుడు డాలస్ టెక్సస్ అనుకోండి, షికాగో అనుకోండి, వాషింగ్టన్ DC అనుకోండి, న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ ఏరియా అనుకోండి, కాలిఫోర్నియా సైడ్ అనుకోండి, ఎవ్రీవేర్ ఇన్ ద ఎయిర్పోర్ట్స్ ఐస్ ఆఫీసర్స్ ని డిప్లాయ్ చేశారు. సో వాళ్ళ జాబ్ ఏంటి, ఆపడం, వెరిఫై చేసుకోవడం, ఒకవేళ కన్సర్న్స్ ఉంటే డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్లడం. అక్కడ జస్టిస్ జడ్జి అంటే ఇమిగ్రేషన్ జడ్జి, డిపోర్టేషన్ జడ్జి, అది ఏదైతే కోర్ట్ సిస్టమ్ ఉంటారో వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. సో వీళ్ళు ఐసో లేని పంపరు డైరెక్ట్. ఎక్కడైతే సిబిపి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పంపుతారో ఐస్ వాళ్ళు అట్లా పంపడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే ల్యాండ్ లో ఉన్నారు కాబట్టి. వన్స్ దే ఆర్ ఇన్ ద ల్యాండ్ దెన్ జస్టిస్ హ్యాస్ టు డిపోర్ట్. మనం ఐస్ వాళ్ళు చేయడానికి ఉండదు. ఐస్ ఓన్లీ కెన్ అరెస్ట్ అండ్ ఐస్ ఓన్లీ కెన్ కీప్ ఇన్ ద డిటెన్షన్ సెంటర్. బట్ రిమూవింగ్ ఫ్రమ్ ద కంట్రీ, రిమూవల్ అంటారు దాన్ని, రిమూవింగ్ ఫ్రమ్ ద కంట్రీ అనేది ఓన్లీ జస్టిసే చేస్తారు. సో అంచేత ఈ కేసు ఎవరైనా వర్రీ కాకండి, అట్ ద సేమ్ టైం రూల్ ప్రకారం ఉండండి.
సో మేము F1 స్టూడెంట్స్ కి చెప్తున్నాము, H1B వాళ్ళకి చెప్తున్నాము, గ్రీన్ కార్డ్ కి చెప్తున్నాం. గ్రీన్ కార్డ్ ఒకటే కాదండి, న్యాచురలైజేషన్ సిటిజన్స్ కూడా చెప్తున్నాం. అంటే దే హ్యావ్ ఎ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా త్రూ న్యాచురలైజేషన్ ద్వారా యుఎస్ పాస్పోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ కంట్రీలో. మనం ఈ కంట్రీకి అగనెస్ట్ కానీ తర్వాత ఇది ఏదైతే సోషల్ మీడియా ఇంటర్వెన్స్ అది కూడా ఉంది కదా, దాన్ని కూడా మనం ఒబే కావాలి. అది కూడా చాలా వాలిడేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు. తర్వాత ప్రొటెస్ట్లు కూడా కంట్రీకి సెక్యూరిటీకి అగనెస్ట్ గా ఏదైనా ప్రొటెస్ట్లు చేస్తే కూడా అది కూడా వయలేషన్ కేసెస్ రికార్డ్ అవుతాయి. సో అంచేత ఇప్పుడున్న సిస్టంలో మన పని ఏంది, మన పర్పస్ ఏంటి, మనం వచ్చింది ఎందుకు ఇక్కడ కంట్రీకి అని అనుకొని ఆ కంట్రీకి లిమిటేషన్ లో, మన ఇమిగ్రేషన్ లిమిటేషన్ లో, బికాజ్ వీఆర్ నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్. ఈ కంట్రీలో మనకి ఏ రైటు లేదు. ఏ రైట్ ఉంది అంటే ఆ స్పెసిఫిక్ రైట్ ఉంటుంది. అంటే ఏ పర్పస్ లో మనం ఈ కంట్రీకి ఎంటర్ అయ్యామో ఆ రైట్ మాత్రమే ఉంటుంది. అది కూడా మనకు ఇట్ ఈస్ అ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ రైట్. సో ఆ ప్రివిలేజెస్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. సో ఏదైనా కేస్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటే యూ కెన్ బ్రాట్ టు అస్. మీకు చెప్పొచ్చు, మనకి TV9+ రూపకంగా కానివ్వండి, లేకపోతే మాకు చెప్పినా కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేము కూడా సెమినార్స్, సింపోజిజమ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అదేవిధంగా మా లా ఆఫీస్ ఆఫ్ జనితారెడ్డి కంచర్లా కూడా ఆ లా ఆఫీస్ ద్వారా కూడా, ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ద్వారా కూడా చాలా సర్వీస్ ఇస్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళందరికీ ఈ కొత్త ఎడ్యుకేషన్ తెలవట్లేదు, వాళ్ళకి ఈ కొత్త నాలెడ్జ్ తెలవట్లేదు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మేము చాలా షేర్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ వెల్ ఇన్ఫార్మ్డ్ గా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇవి డైనమిక్ గా జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వాళ్ళకి పరిచయం ఉండదు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏం జరుగుతుందో తెలియదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ ఎంతవరకు ఇంపాక్ట్ అయిందో తెలియదు. సో అందువల్ల మేము వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కానీ ఎడ్యుకేట్ కానీ ఇవ్వాలడం బాధ్యత. సో వాళ్ళు మాకు రీచ్ కావచ్చు. మీ టీవీ రూపకంగా కూడా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళ కాంటాక్ట్స్. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో మేము ప్రతి స్టేట్ లో ఎక్కడున్నా కూడా, అంటే యునైటెడ్ స్టేట్స్ టెరిటరీ 50 సంయుక్త రాష్ట్రాలు కానీ యునైటెడ్ స్టేట్స్ టెరిటరీ అవుట్ సైడ్ అంటే మెయిన్ ల్యాండ్ కాకుండా ఐలాండ్ కంట్రీస్ లలో కూడా కొన్ని టెరిటరీస్ ఉన్నాయి. అందులో ఉన్న ఇమిగ్రేషన్ ఉన్న ఇష్యూస్ ఉన్నా కూడా, లైక్ హవాయి అనుకోండి, తర్వాత గువామ్ అనుకోండి, పోర్టరికో అనుకోండి, ఇటువంటి ప్లేసెస్ లో ఉన్నా కూడా, అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్ అనుకోండి. సో ఆ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇమిగ్రేషన్ లాస్ లో ఉన్నా కూడా దే కెన్ రీచ్ అవుట్ టు us. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఒక డిటెన్షన్ సెంటర్లో ఒక ఎవరినైనా అరెస్ట్ చేసి అక్కడ పెట్టిన తర్వాత ఆ కేసు బెంచ్ మీదకి రావడానికి ఇంత పర్టికులర్ టైం అనేది ఏమైనా ఉంటుందా? టిపికల్ గా జస్టిస్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు జస్టిస్ కు కేసెస్ లైన్అప్ అయి ఉంటాయి కదా, సో దాన్ని బట్టి స్కెడ్యూల్ ప్రకారమే ఉంటుంది. చాలా పద్ధతి ఉంటుంది, అంటే డిలే ఉండదు. సూన్ గానే, అంటే తొందరగానే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మన లీగల్ సిస్టమ్ లో టైప్ చాలా లేట్ ఉండదు. ఇక్కడ యుఎస్ లో లీగల్ లో ఆ డేట్ షెడ్యూల్ అయి ఉంటుంది. అంటే ఈ టైంలో ఉందంటే ఆ టైంలో ఇవాళ వచ్చారనుకోండి వాళ్ళకు సర్టన్ డేట్ ఇస్తారు, రేపు అరెస్ట్ అయ్యారనుకోండి వాళ్ళకి సర్టన్ డేట్ ఇస్తారు. అట్లా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసెస్ ఉంటుంది కేసెస్. రాధా గారు చెప్పండి, అంటే ఇది ఒక ఇమిగ్రేషన్ కేసుగా మాత్రమే చూడాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అక్కడ బాధ్యులపై చేసే ఒక చర్చలాగా చూడాలి దీన్ని పూర్తిగా? అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, అంటే ఈ పర్టికులర్ విషయంలో మన మేడం శెట్టి గారి విషయంలో అక్కడ అసలు ఏంటి వైలేషన్ జరిగింది అన్నది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతే మనం ఈ సిచ్యువేషన్ మీద మనం క్లియర్గా మాట్లాడగలం. అయితే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, అంటే శెట్టి గారి ఫ్యామిలీ మెంబర్స్ హెబెస్ కార్పస్ కేసు వేశారు. అంటే విత్ ఇన్ 24 hours దీనిపైన చర్చకు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన కూడా మనం చేయొచ్చు. ఐ థింక్ యుఎస్ లో కూడా ఇది సేమ్ సార్ చెప్పాలి. హెబెస్ కార్పస్ కేసు అంటే ఇట్ ఈస్ విత్ ఇన్ 24 hours ని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ రాధా గారు, ఇంకోటి అంటే గతంలో మనము అమెరికాలో ఎవరైనా అబ్బాయి ఉన్నాడంటే మా అబ్బాయి గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే ఇమీడియట్ గా అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ఇలాంటి కేసులు ఉంటే అది కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో. లాస్ట్ 2 years నుంచి మాత్రం సిచ్యువేషన్ క్లియర్ గా మార్పు అనేది మనం చూస్తున్నాం అండి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి పేరెంట్స్ విజిట్ చేయడం అయితేనేమి కానీ, లేదంటే డిపెండెంట్స్ అక్కడికి వెళ్ళడం అయితేనేమి కానీ, లేదా వాళ్ళు మన భారత్ రావాల్సినటువంటి సందర్భంలో చాలా మంది సంకోచిస్తున్నారు. ఇన్ఫాక్ట్ అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏమై ఉంటుందో, ఇన్ఫాక్ట్ టాప్ ఫర్మ్స్ లో వర్క్ చేసినటువంటి ప్రొఫెషనల్స్ కూడా చాలా మంది ఇదే ఆలోచనతో ఉన్నారు. బట్ ఏదైతేనే ఆ దేశంలో ఉన్నటువంటి లాస్ ని మనం రెస్పెక్ట్ చేయాలి మనం అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు. అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అన్న కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ మనం చూస్తే క్లియర్ గా యుఎస్ పాలసీ మనకి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి పాలసీ విధానాలని, అక్కడ గ్రాంట్ చేస్తున్నటువంటి సిటిజన్ గ్రీన్ కార్డ్ కానీ, లేదంటే ఇన్ఫాక్ట్ సిటిజన్షిప్ పైన కూడా, న్యాచురల్ గా వచ్చే సిటిజన్షిప్ పైన కూడా అక్కడ చర్చ అయితే జరుగుతోంది. సో
సో అక్కడ ఉన్నటువంటి ఈ సందర్భంలో సో కంప్లీట్గా ఒక సిచ్యువేషన్ అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి H1B వీసా స్టూడెంట్స్ విషయం అయితేనేం కానీ వాళ్ళు క్లియర్గా అమెరికాకి ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ లేదంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ అక్కడ క్లియర్గా లాస్ని అబాయిడ్ చేస్తూ మేబీ ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, లేదంటే ఇందాక సార్ చెప్పినట్లు సో అందరి అంటే అక్కడ ఉన్నటువంటి లాయర్స్ సపోర్ట్ కానీ అలాగే లా ఫర్మ్స్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి లాస్ ని క్లియర్ గా అబాయిడ్ చేస్తూ వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఏమైతే ఉందో అలాగే వాళ్ళకి ఎన్ని వర్కింగ్ అవర్స్ పర్మిట్ చేస్తున్నారు, అలాగే పర్మిట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడి వరకు పర్మిట్ చేస్తున్నారు, ఓన్లీ ఆ యూనివర్సిటీ క్యాంపస్ వరకు పర్మిట్ చేస్తున్నారా, అవుట్ సైడ్ ద క్యాంపస్ కూడా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చా. సో ఇలాంటివన్నీ క్లియర్ గా అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి పర్పస్ ఫుల్ఫిల్ చేసుకొని ఒక క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి లాస్ ఆధారంగా వాళ్ళు అక్కడ వర్క్ చేసినటువంటి సందర్భంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ ఓవర్ ఏ పీరియడ్ పాలసీ క్లియర్గా పాలసీ అయితే టైటనింగ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని మానవీయ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా, అక్కడ తల్లిదండ్రుల సిచ్యువేషన్ బాగాలేదని ఆవిడ రావడం కానీ లేదంటే కోవిడ్ సిచ్యువేషన్ ఉండడం ఆ టైంలో ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం, టోటల్గా అంటే మానవీయ కోణంలో కూడా చూడాలి కదా వీటిని. అంటే ఆవిడ ఏజ్ పరంగా చూసినా 2013 నుంచి ఆవిడకి గ్రీన్ కార్డ్ ఉంది అని అంటే మనకి సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అర్థమవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిల్డ్రన్ అందరూ కూడా అక్కడ సిటిజన్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అండ్ షీ ఆల్సో ఇన్ వెరీ రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్. అంటే ఈ ఒక్క కేసే కాదు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా మనం చేస్తే చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా అంటే అక్కడ హ్యాండిల్ చేసినటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ అంశం. చాలా సార్లు మన విద్యార్థుల్ని తిరిగి వెనుకకు పంపించాల్సినటువంటి సందర్భంలో కూడా లేదంటే అక్కడ వాళ్ళు మన విద్యార్థులతో ట్రీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా సో ఒక ఆలోచన మన అందరిలోని ఒక ఆలోచన అయితే రావటం అయితే క్లియర్ గా జరుగుతుంది. అలాగే అక్కడ యూనివర్సిటీస్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సందర్భంలో అమెరికన్ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలి, అయితే అక్కడ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే ఏదో ఒక జాబ్ కానీ లేదంటే ఏదో ఒక ఎంప్లాయబిలిటీ చూసుకొని అక్కడే ఉండిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు కంప్లీట్ గా దీనిలో ఒక బ్రేక్ అయితే కనిపిస్తుంది. అక్కడ యూనివర్సిటీ సీట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి, బట్ ఇక్కడ H1B వీసాలో అయితే క్లియర్ గా కోత అయితే మనకి కనిపిస్తుంది. నంబర్స్ పరంగా కాకపోవచ్చు, బట్ చాలా సందర్భాల్లో అప్లై చేసిన అంటే H1B వీసా కానీ మిగిలిన వీసాస్ ఈ ఫార్మ్స్ అన్ని కూడా చాలా వరకు ఆన్లైన్ లో పెట్టే సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు చాలా వరకు మన డిజిటల్ ఫార్మ్స్ ఆన్లైన్ లో ఫిల్ చేద్దామన్నా కొన్ని ఫార్మ్స్ దొరకని వంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో క్లియర్ గా మేబీ ట్రంప్ 2.0 క్లియర్లీ దెర్ ఈస్ అ పాలసీ చేంజ్. అది ఇమిగ్రేషన్ అయితేనేమి కానీ లేదా ట్రేడ్ పాలసీస్ అయితేనేమి కానీ క్లైమేట్ పాలసీ అయితేనేమి కానీ క్లియర్ గా దెర్ ఈస్ ఎ క్లియర్ చేంజ్. సో ఈ మార్పు మనమందరూ అంటే అక్కడికి వెళ్ళిన పిల్లలు అందరూ అలాగే లేదా స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం. అండ్ మనం ఏ దేశం వెళ్ళినా మన భారతదేశం యొక్క అంబాసిడర్ గానే మనం అక్కడ ఉండాల్సినటువంటి సందర్భం. అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ సిటిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం కనిపిస్తుందేమో అని ఆలోచన. విశ్వేశ్వరరెడ్డి గారు అంటే కన్క్లూడ్ చేసేసేయండి. గతంలో అంటే పిల్లలు అక్కడ పుడితే డైరెక్ట్గా సిటిజన్షిప్ వచ్చేది, ఇప్పుడు అలాంటి 2.0లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉందా, లేదంటే డైరెక్ట్గా అప్లికేషన్లు తీసుకెళ్ళి అక్కడ తిరగాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ని ఇంకా ఉంది, అందులో చేంజ్ లేదు. త్రూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆయన రకరకాల చేంజెస్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ ను కూడా అమెరికన్ లీగల్ సిస్టమ్ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన కూడా ఓవర్ రైడ్ చేస్తుంది. అంటే కొన్నిటిని అడాప్ట్ చేస్తుంది, కొన్నిటిని అగ్రి అవుతుంది, కొన్నిటిని రిజెక్ట్ చేస్తుంది. సో అంటే మనం అన్ని రకాలుగా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఒక 10 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి, ఒక 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను రివ్యూ చేసి రిజెక్ట్ చేస్తుంది, మిగతా 2-3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బాగుండే అంటే అప్రూవ్ చేస్తుంది. అంటే విచ్ కమ్స్ టు ద కోర్టుకు రాకపోతే వాళ్ళు అసలు అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ ఫైనల్. సో కోర్టుకి ఎవరైనా కంప్లైంట్ రూపకంగా కానీ దాన్ని డెఫర్ చేస్తూ ఏదైనా తీసుకొస్తే దాన్ని రివ్యూ చేస్తుంది కోర్టు. సో కోర్టు ఫేవరిజం ఏముండదు, ఆయన మా కంట్రీ ప్రెసిడెంట్ ఆయన కంట్రీ ప్రెసిడెంట్ చెప్పింది ఫైనల్ అని ఏముండదు. సో దాన్ని రివ్యూ చేసుకొని దాన్ని రిజెక్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. రిజెక్ట్ చేసిన దాఖలు కూడా చాలా ఉన్నాయి, మనం చూసాం కూడా. సో అంచేత అంటే లీగల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ కంట్రీలో నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అక్కడ వర్తించదంట. సో అంచేత తప్పకుండా
ఏ సిచ్యువేషన్ అంటే మేము ద రియల్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ కంట్రీ, అంటే అమెరికాలో ఫ్రీడమ్ అంటే ఇది ఎంత గొప్పగా ఉంటుంది అనేది మేము ఎంజాయ్ చేసాం. 2001 కంటే ముందు ఈ కంట్రీ చాలా గొప్పగా ఉండేది. ఎప్పుడైతే 2001 అటాక్స్ అయ్యాయో దాన్ని బేస్డ్ మీద ఇమిగ్రేషన్ లాస్ తీసుకొచ్చాం. ఈ తర్వాత H1B ప్రోగ్రామ్ లో ఒకప్పుడు 2,25,000 H1Bలు ఉండేది. సో ఈ అమెరికా ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తోని కానీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ మంత్ ఈ కంట్రీకి ఏ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది, ఆ ఎంప్లాయ్మెంట్ మనం ఏ రకంగా తీసుకురాగలుగుతాం, ఆ సోర్స్ ఎక్కడుంది, ఏ కంట్రీలో ఉంది, ఆ కంట్రీ నుంచి మనం ఏ రకంగా తీసుకురాగలుగుతాం, ఏ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళని మన ఆ దేశం నుంచి మన దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతాం, ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. ఆ కంట్రీ ఎక్స్పోర్ట్ చేస్తుంది, మనం ఇంపోర్ట్. అంటే ప్రాసెస్ ఓరియంటెడ్ గానే ఉంటారు. మనకు ఒకప్పుడు హిస్టారికల్ గా చూస్తే, ఒక 40 ఏళ్ల చరిత్ర చూస్తే, ఒకప్పుడు నర్సెస్ తక్కువ ఉండేది ఈ కంట్రీలో. ఇమీడియట్ గా నర్స్ ప్రోగ్రామ్ ఓపెన్ చేశారు. డాక్టర్స్ తక్కువ ఉండేది, డాక్టర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. టెక్నాలజీ తక్కువ ఉన్నారు, Y2K ఇష్యూ అప్పుడు, ఇయర్ 2000 ఇష్యూ వచ్చినప్పుడు టెక్నాలజీ వాళ్ళని ఇంపోర్ట్ చేశారు. సో నేను వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఈ రోజు కూడా ఇంకా ప్రోగ్రామ్ అయితే ఉంది, H1B ప్రోగ్రామ్ ఉంది, ఇంకా H1B ప్రోగ్రామ్ అఫీషియల్ గా క్యాన్సిల్ కాలేదు. సో ఇందులో మీరు అన్నట్టు రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఆడిటింగ్ ఇష్యూస్ ఉంటాయి, అబ్జర్వేషన్ ఇష్యూస్ ఉంటాయి, డిపోర్టేషన్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత డిలే ఇష్యూస్ ఉంటాయి. ఇవాళ నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను US కాన్సుల్ జనరల్ తోని వీ హ్యావ్ ఎ మీటింగ్. ఆ మీటింగ్ లో కాన్సుల్ జనరల్ గా చెప్పారు, వాళ్ళంతా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డైరెక్షన్ లో పనిచేస్తారు. అంటే అమెరికా కాన్సులేట్ కానీ, అమెరికన్ ఎంబసీస్ కానీ అక్రాస్ ద గ్లోబ్ లో ఉన్నాయన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కింద పనిచేస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా ఇస్తారో అదే ఫాలో కావాల్సిందే. వాళ్ళు అక్కడ సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. అంటే పాలసీ మేకింగ్ లో కానీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ అంటే వాళ్ళ డైరెక్షన్స్ లో ఫాలో అవుతుంటారు. సో అందులో భాగంగానే వాళ్ళ యాక్షన్. ఇప్పుడు వీసా అపాయింట్మెంట్స్ లేవు హైదరాబాద్ కాన్సులేట్ కి అనుకుందాం, ఎలా ఎందుకు లేవు, దానికి ఒక పర్పస్ ఉంటుంది. వాళ్ళు ఆపమని చెప్పేస్తే వీళ్ళు ఆపేస్తారు, దానికి డ్యూరేషన్ కొద్ది రోజుల తర్వాత ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఓపెన్. ఎందుకంటే ఈ కంట్రీ ఇవాళ హైదరాబాద్ లో ఉన్న US కాన్సులేట్ 53 విండోస్ తోని, 50+ విండోస్ తోని బిగ్గెస్ట్ US కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఖాళీ కూర్చోరు కదా, వాళ్ళొక ప్రాసెస్ చేయాలి కదా, ఏదో ఒకటి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ట్రాకింగ్ చేయాలి కదా, వాళ్ళందరినీ పంపడానికి కదా. అంటే అక్కడ రిసోర్సెస్ ఉన్నారు. ఆ స్టేట్ ఇప్పుడు మనం హైదరాబాద్ స్టేట్ లో, హైదరాబాద్ ఉన్న US కాన్సులేట్ కు ఉన్న ఇంపార్టెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటికి సర్వీస్ చేయడానికే పెట్టారు ఆ కాన్సులేట్ ని. అంటే డిపోర్ట్ చేయడానికి పెట్టలేదు, అంటే సర్వీస్ చేసి అమెరికాకి తీసుకురావడానికి పెట్టిన కాన్సులేట్ కాబట్టి. సో అంచేత తప్పకుండా మనము డ్యూ డిలిజెన్స్ ఫాలో అవుతూ, ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఉంటే అమెరికా రావడానికి ఆస్కారం ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు TV9+ రూపకంగా కానీ, లేకపోతే మాకు గ్లోబల్ తెలంగాణ కానీ, మన ఆఫీస్ కానీ చెప్తే వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. వీ విల్ గివ్ ప్రాపర్ సొల్యూషన్ టు దెమ్. ఎవరు కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అమెరికా వెళ్ళే వాళ్ళకు మీరు ఇచ్చే సూచన 1 minute లో కన్క్లూడ్. తప్పకుండా అమెరికా రావచ్చు. ఇంకా అమెరికా బెస్ట్ కంట్రీ, మీరు రావడానికి ఉంది. ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కాండి. ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా అడ్రస్ చేయండి. అంటే తప్పకుండా అథారిటీతో మీరు తీసుకోండి. లీగల్ అయితే లా ఆఫీస్తో పోండి, అకౌంటింగ్ అయితే ఒక CPA ద్వారా వెళ్ళండి. ఇమిగ్రేషన్ లా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ లా ఫర్మ్తో కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ఈ కంట్రీ ఇంకా వెల్కమ్ చెప్తుంది. రాధా గారు కన్క్లూడ్. అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సూచన సలహా. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో క్లియర్ గా లా అబైడ్ అవ్వండి. అలాగే క్లియర్ గా మీరు ఏ పర్పస్ పైన వెళ్తున్నారో ఆ పర్పస్ కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళీ భారత్ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన భారత్ నుంచి ఒక అంబాసిడర్ గానే మనం మన అక్కడ వాళ్ళతో వాళ్ళ కల్చర్ కి రెస్పెక్ట్ ఇస్తూ, అలాగే వాళ్ళకి లాస్ కి రెస్పెక్ట్ ఇస్తూ, అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిలోని కూడా మన పర్పస్ ని కంప్లీట్ చేసుకుని వాళ్ళ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అబాయిడ్ చేస్తూ ఉండాల్సినటువంటి సందర్భం అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుందండి. డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవైపు ఏమో ప్రాణాల మీదకు తెస్తున్నటువంటి తీవ్రమైన మధుమేహం, మరోవైపు జార్జియా డిటెన్షన్ సెంటర్లో ఒక జైలు జీవితం. న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చినా సరే ఇమిగ్రేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఇప్పుడు అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. ఇక ప్రస్తుతం లాయర్లు వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ పైన ఫెడరల్ కోర్టు కూడా అధికారులను ఇప్పటికే వివరణ కోరింది. ఇక అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో ఉన్న కఠిన నిబంధనలు సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తున్నాయా? ఈ కేసులో ఫెడరల్ కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఉత్కంఠకరంగా మారింది. ఇక పరిణామాలు ఎలా ఉన్నా సరే ఒక భారతీయ మహిళకు న్యాయం జరగాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం.